పార్లమెంట్లో రగిలిన రచ్చ దేశవ్యాప్తంగా చిచ్చురేపుతోంది. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. పార్లమెంటుకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు విపక్ష నేతలు. బిల్లు పాస్ చేసుకునేందుకే సస్పెన్షన్ వేటు వేశారని విమర్శించారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా దద్దరిల్లింది. సభలో పొగ, రాజకీయాల్లో సెగ. పార్లమెంట్లో ఎంపీలపై సస్పెన్షన్ వేటు. సస్పెన్షన్ అస్త్రంగా వేడెక్కిన ధర్నాగ్రహం. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడంపై విపక్ష ఇండియా కూటమి ఆందోళన ఉధృతం చేసింది. ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేసుకోవడం అదొక అప్రజాస్వామ్యమని, నిరంకుశత్వమని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలందరూ కన్నెర్ర చేశారు. అటు పార్లమెంట్లో స్మోక్ బాంబ్ దాడి కేసులో నిందితులకు ఢిల్లీ రోహిణి ఆసుపత్రిలో సైకో అనాలిసిస్ టెస్టులు నిర్వహించారు. నిందితుల సెల్ ఫోన్లలో కొత్త మొబైల్ నెంబర్లను యాక్టివేట్ చేశారు. మొబైల్ ఫోన్లను తగలబెట్టడంతో డేటా రికవరీకి ఆటంకాలు కలుగుతున్నాయి. స్మోక్ బాంబ్ దాడికి మనోరంజన్ అసలు సూత్రధారని తెలిపాడు లలిత్ ఝా. కాల్ డేటా రికవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇది ఓ కీలక అప్డేట్. అయితే పార్లమెంట్లో పొగబాంబుకు మోదీ సర్కార్ వైఖరే కారణమని విమర్శించారు రాహుల్ గాంధీ. ఈ ఘటన భారత్లో నిరుద్యోగానికి అద్దం పడుతుందన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే బీజేపీ నేతలు పొగను చూపి పారిపోయారని ఎద్దేవా చేశారు ఆయన. మోదీ హయాంలో యువత స్మార్ట్ फोन లో सोशल मीडिया को एडिक्ट अయ్యారని విమర్శించారు రాహుల్ గాంధీ. नरेंद्र मोदी जी ने उसको रोजगार नहीं दिया है, रोजगार उससे छीन लिया है और उसको एक ही रास्ता दिया है, सेल फोन पर इंस्टाग्राम को मतलब देखते रहो, 24 घंटा देखते रहो. ये है हिंदुस्तान की हालत, सच्ची हालत. इसीलिए ये जो युवा थे जिन्होंने सिक्योरिटी ब्रीच जरूर की, वो भी आपकी गलती है, इसलिए वो पार्लियामेंट हाउस में कूद कर आए. ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సహా కాంగ్రెస్ లీడర్లు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ వైఖరిపై విమర్శలు చేశారు. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. ఇంకా మీ పిచ్చి ముదిరితే ఇంకేం చేస్తారు? జైలులో పెడతారు. ఇంకా ఎక్కువైంది అనుకోండి మీ నియంతృత్వం, ఇంకేం చేస్తారు? చివరికి మన ఈ హిట్లర్ ముస్సోలిని లాగా ప్రజలతో ఎంపికైనటువంటి వాళ్ళని కాల్చి కూడా చంపిస్తారు. మీరు దేనికైనా సిద్ధులే, సంసిద్ధులే. కానీ మీ తప్పులన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడి దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఎంపీల సస్పెన్షనే అస్త్రంగా ఇండియా కూటమి అలా ఆందోళన ఉధృతం చేస్తోంది. వేటేసి బిల్లులు పాస్ చేసుకోవడం అప్రజాస్వామికమని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. అటు బీజేపీ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. సస్పెండ్ కావాలన్నదే ఉద్దేశంగా కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించారని ఆరోపించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే నిరభ్యంతరంగా కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ విపక్షాలకు ఉందన్నారు. సభలో కలర్ స్మోక్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. చట్ట ప్రకారం చర్యలుంటాయని చెప్పారు ప్రహ్లాద్ జోషి.